న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ను కలిసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలు. విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఎన్ బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి గత ఫిబ్రవరి 13న రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి శాసనసభ సుప్త చేతనావస్థలో ఉంది. ఈ నేపథ్యంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు బుధవారం నాడు రాజ్భవన్ చేరుకొని గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ సన్నద్ధత తెలియజేశారు. నేరస్తులు ఖబర్దార్, నా వర్గం మీ ఆటలు సాగనివ్వరంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభంగా సీఎం మాట్లాడుతూ నేరస్తులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవట్లుగా పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలితో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారిని చంపుకుంటున్నారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారంటూ కోవట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బాబు జగజీవన్ రావు భవన్లో ఎస్సీ గురుకులాల్లో 10th ఇంటర్ చదివి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన నిలదీశారు. లక్ష్మణ్ కుమార్ గారిని, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తి ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా నిజాంలు, రజాకర్లను, ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే, మహిళా యూనివర్సిటీ, కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది. అమరావతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు.
ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కడతాం. ఈ ఒక్క సంవత్సరమే 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కో పాఠశాల కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా కడతామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores, 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. విదేశాలలో స్థిరపడ్డ ప్రతి నలుగురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకుడు నక్కా ఆనంద్ బాబు. విదేశాల్లో స్థిరపడ్డటువంటి భారతీయుల్లో ప్రతి నలుగురిలో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. ఈ రోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. మహాసభలో ముక్కోడు తిక్కోడు అంటూ కేసీఆర్ జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు వేసిన తెలంగాణ టీడీపీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్, తిక్కాయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ సమయంలో జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై, ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఎన్టీఆర్ గేట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ గేట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీలో మరింత బలోపేతం కావాలంటే లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది సహేతుకమైన నిర్ణయమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేది నీడ్ ఆఫ్ ది అవర్ అని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకుందన్నారు. రేపొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అనేటువంటి డిమాండ్ అన్ని స్థాయిల్లో నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది. పార్టీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి కన్నా పార్టీ అధ్యక్షుడిగా మేము ఆయన దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా మేము అందరం కూడా పార్టీలో దాన్ని డిస్కస్ చేసి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. పశ్చిమ విద్యాసిగలో మరో మైలురాయి దాటిందని ఈ మహోత్తర ఘట్టానికి 200 కోట్లతో జీవో జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి. ప్రధాన విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉన్న నగరంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయడం ద్వారా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విద్యా హబ్గా మారనుందని తెలిపారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు విద్య అందించేందుకు 4,000 కోట్లతో నిన్న 20 కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. నేను దానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తా. మీ 10 ఏళ్లలో చేసినా మీరు చూపించండి. నేను చేయలేని అని నేను చేసిన, నేను చూపిస్తా. చేత కాదు, రారు. గతంలో అంటే నా స్థాయి కాదు. ఆయన కార్పొరేట్ గెలిచిన డైరెక్టర్ నా స్థాయి అని మాట్లాడాలి, ఆయన గురించి మాట్లాడాలి. మరి ఇవాళ నేనే ఎమ్మెల్యే, నేను మాజీ ఎమ్మెల్యే వచ్చాను. ఇప్పుడు కార్పొరేటర్ కూడా కాదు, ఒక కలెక్టర్ డివిజన్ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు. ఇప్పుడైనా దాని మీద స్పందించుకో. ఏం చేసినావు అనుకోకుండా జిల్లాకు జవాబు చెప్పు. ఇక్కడ ఇది తక్కువైంది, అక్కడ అది తక్కువ. మేము చేసిందంటే మీరు ఏం చేసిందో చెప్పండి అని మాట్లాడితే ఏముండదు. వాళ్ళకి కేవలం కొడుకుడిని ఈగలు దిగటానికి విమర్శ ఖండిస్తున్నాం అని ఒకరే చెప్తారు తప్ప దేనికి ఖండిస్తారు, దేనికి చేస్తారు అనే సబ్జెక్ట్ ఉండదు. నిన్న కూడా చూసినాం, నిన్న ఇలా పేపర్లు వచ్చింది. నడి చౌరస్తాలా ఇవాళ పేపర్ చదివిన ముందుగా నిన్న పోయినట్ట వీటన్నీ తీసుకురాట. నడి చౌరస్తాలా షాప్స్ ఉన్నాయి, వాటిని తొలగిస్తున్నారు. దానికి టీఆర్ఎస్ మాట్లాడు. మాకు లేదా వాళ్ళకి తీయొస్తున్నారని కాపాడుకోవాలని ఆలోచన మాకు లేదా? వీళ్ళకే ఉన్నట్టు వీళ్ళే ఏదో ఒరగబెట్టినట్టు స్మార్ట్ సిటీ ఫండ్స్ కావాలి, సిటీని తీర్చిదిద్దాలి, వాళ్ళకు ఆల్టర్నేట్గా అవకాశం కల్పించాలి, వాళ్ళ పుట్ట మీద కుట్టకుండా వాళ్ళని కాపాడుకోవాలి. మీరేం చేసిండ్రు? ఆ సందులలో కట్టినవన్నీ ఒక్కొక్కరికి 3 పంచుకున్నట్టు టీఆర్ఎస్ పందికొక్కరు పుట్టినట్టు కుక్కి వాటికి కిరాయికిచ్చుకోవటం. వాటన్నిటిని కూడా బయటికి తీస్తాను. ఇక తీసి వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేస్తాను నేను. అంతేకాకుండా వెజ్ అండ్ నాన్ వెజ్కి మార్కెట్ కదా, మేము కంప్లీట్ చేసిన వాళ్ళు ఏదో బావులో పెట్టి కంప్లీట్ చేసి ఇన్కంప్లీట్లో పెడతారు. మీరు 75 పైసలు పట్టుకొచ్చి మేము పెడితే మేమే కట్టిన దానికి మీరు రంగులు ఇచ్చినట్టు. ఇది అలవాటు అయిపోయింది అన్నట్టు వీళ్ళకి. అయినా పర్వాలేదు, మేము ఏం చేస్తాం, దాన్ని మిగతా 5.5 కోట్లు కూడా దాన్ని తీసుకొచ్చి శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఎక్కడెక్కడైతే కూరగాయల దుకాణాలు కానివ్వండి, మిగతా పళ్ళ దుకాణాలు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి అక్కడ వాళ్ళ వృత్తికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ యొక్క కడుపు తిప్పలకు ఏ ఇబ్బంది లేకుండా, వాళ్ళ యొక్క దినచర్యకు ఏ ఇబ్బంది, బిజినెస్కి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాటు చేసేదానికనే వారిని వెకేట్ చేయించాలనే ఆలోచన నేను ఉంటుంది. కానీ హన్మకొండ చౌరస్తా సెంటర్లో బస్ స్టాండ్ని ఆగటానికి, గతంలో అది బస్ స్టాండ్, అప్పుడు దాన్ని అన్నీ ఒక 40 దుకాణాలు ఇప్పుడు ఉన్నాయంటారా. వారికి ఆల్టర్నేట్ కూడా అకామిడేట్ చేస్తానికి మేము తప్పకుండా చేస్తాం. వారిని మధ్యలో వదిలిపెట్టాం. కానీ స్మార్ట్ సిటీ నిధులు రావాలన్నా, చూడటానికి అభివృద్ధి చెందాలన్నా. మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ను కలిసిన ఎన్డీఏ ఎమ్మెల్యేలు. విద్యార్థుల జీవితాలతో ఆడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి. మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఇవి బులెటిన్ విశేషాలు.